దానికి వీలు కానివాడు అట్టివాడు నీకు కనపడాలి. నీవు ఆయనను చేరాలి అంటే నీవు చేరగలవా? ఆయన విభువు, అంతటా వ్యాపించి ఉంటాడు. నీవు అణువు, నీవెక్కడో ఒక చిన్న భాగమందు ఉండేవాడివి. నీవు ఆయనని చేరడం ఎట్లా అంటే వాడు నీకు దర్శనం ఇవ్వాలనుకుంటే నీకు దర్శనం ఇస్తాడు. కాబట్టి ఏది ఉపాయం? చివరికి కర్మ కాదు, జ్ఞానము కాదు, భక్తి కాదు, సర్వేశ్వరుడే ఉపాయము. ఇది మన లోపల నమ్మకము కలగదు. చేత మనకు అహంకారము పుట్టుకతో వస్తుంది. మనము సాధించగలం. మనకి శరీరం ఉంది, ఇంద్రియములు ఉంది, మనస్సు ఉంది. వీటిని వశపరుచుకోలేమా? ఎందుకు వశపరుచుకోలేము? సాధన చేద్దాము. చేస్తాడు కొంతకాలం, లొంగవు. అప్పుడు స్వామి నీవే అనే మాట వస్తుంది గజేంద్రుడిలాగు. గజేంద్రుడికి తనను తాను రక్షించుకుంటాననే అహంకారం ఉన్నంతకాలము, తన చుట్టూ ఉన్న ఏనుగులు రక్షిస్తాయనే అహంకారం ఉన్నంతకాలము ఆ మొసలిని లాగడానికి, బయటపడడానికి ప్రయత్నం చేసింది. చిట్ట చివరికి ఆ ఉపాయములన్నీ ఫలించవని తెలిసిన తరువాత ఇతరోపాయములను విడిచిపెట్టి నీవే తప్ప ఇతఃపరం వెరుగా మన్నింపందగున్ దీనునిన్ అని ప్రార్థిస్తే ఒక కేకకి శ్రీవైకుంఠము నుండి పరుగు పరుగున పరిగెత్తుకుని వచ్చాడు స్వామి. ఇది మన కథ. ఇది 4 కాళ్ళ జంతువు కోసం పుట్టిన కథ కాదు. 2 కాళ్ళు కలిగిన వారికి, జ్ఞానము కలిగిన వారికి కూడా ఈ కథ. మనమందరము సంసారం అనే మడుగులో మన అవిద్య, అజ్ఞానము అనేటటువంటి ఒక మొసలి చేత పట్టుబడి ఉన్నాం. దానిని ఒక్క మొసలి పట్టుకుంది, మనకో 5 మొసళ్ళు పట్టుకున్నాయి. మన ఇంద్రియములు 5 ఉన్నాయి. ఇది ఒక సామాన్ 5గురు ప్యాసింజర్స్ రైలు దిగి ఒక పోర్టర్ని మాట్లాడుకొని, ఒక పోర్టర్ నెత్తి మీద 5గురు మూటలు పెట్టి ఇటురా అని వీడు, ఇటురా అని వాడు, అటురా అని వాడు అంటూ ఉంటే ఆ పోర్టర్ ఎంత తికమక పడతాడో అంత బాధపడుతున్నాం మనం అందరం. కన్ను పదా చూడంటుంది, చెవి పదా వినంటుంది, నోరు పదా తినంటుంది. ఇలాగ మన ఇంద్రియాలు మనల్ని ఎంత బాధిస్తున్నాయి. ఇవి మొసళ్ళు కావా? ఈ మనం ఉండేటటువంటి ఈ స్థితి మనకు ఒక్కసారి మడుగు కాదా? ఇందులో ఉండే విషయములు నీరు కావా? కానీ నీకేముండాలి అందులో? కొంతకాలం ప్రయత్నించి చివరికి అందులో ఉన్న ఒక తామర పువ్వు తీసి తొండముతో పట్టుకోవాలి. ఎవరు? మనం కూడా. ఎందుకు పట్టుకోవాలి స్వామి? ఈ తామర పువ్వుని నీ శ్రీపాదం మీద ఉంపించుకోవా అని ప్రార్థించాలి. ప్రార్థించి ఆ తొండములో తామర పువ్వు పట్టుకుంది. ఆ తొండము పైకి ఎత్తి పట్టుకో నిలబడ్డది. ఎంతకీ రాడు స్వామి, సరి మునిగిపోతుంది. తుదిక్కై అంటారు, అంటే చిట్ట చివరి కొనదాకా మునిగిపోయింది. పరిగెత్తుకొచ్చా, పరాయి మాకు ఒక పర అనే వాద్యం ఇస్తానన్నాడు. నిన్ననే ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేసుకున్నాం. ఆయన అయ్యా ఫలానప్పుడు తెల్లవారుజామున రమ్మన్నాడు, పర ఇస్తానన్నాడు. ఆ పర ఎలా ఉండాలి? చప్పుడు చేయని పర కాదు, చప్పుడు చేసే పర కావాలి. అర అంటే చప్పుడు, ధ్వని చేయు. పర అంటే ఒక వాద్యం. ఏ వాద్యం? గుండెలకి కట్టుకొని చేతులతో మోగించి గొల్లలు పాటలు పాడేటువంటి ఒక వాద్యం. అది ఇక్కడ కట్టుకుంటారు తాళ్లతో, చేతులతో మ్రోగిస్తారు, పాటలు పాడుతారు. దానికి పరై అని పేరు. ఈ పరై అనేటువంటి వాద్యం మాకు ఇస్తా ఉన్నాడు. అది బాగా ధ్వని చేసేటువంటి పర ఇస్తానన్నాడు. అందుకోసం వచ్చాం. ఏమిటి కావాలి మనకి పరై? ఇది ఇవాళ తెలియదండి, చెప్పకూడదు కానీ చెప్పేస్తున్నాను. మరి అనుకోకండి. 29వ నాడు చెప్తుంది ఆండాళ్ళ తల్లి. ఏమిటి కావాలంటే ఈ పరై అంటే, స్వామి మేము మాట్లాడినా, మేము మనసులో తలంచినా, మేము లేదు శరీరంతో ఏదైనా చేసినా ఇవేమవ్వాలి? నీకు ఆనందమును కలిగించేవి కావాలి. ఏది చేసినా నీతోనే దానికి సంబంధం ఉండాలి. మా మనసు ఆలోచన నీతో సంబంధించి ఉండాలి. మేము చేసే ప్రతి పని నీతో సంబంధించి ఉండాలి. మేము మన మాట మాట్లాడితే నీతో సంబంధించి ఉండాలి. కాబట్టి మనస్సు, వాక్, కాయము 3 నీతోటే సంబంధం కలిగితే అప్పుడు ఏమైనట్లు లెక్కది? అది పరై. పరై అంటే ఏదో పెద్ద వాద్యం కాదు, మనము వాద్యం అవ్వాలి. ఏమిటి వాద్యం అవుతాం అంటే, భగవంతుని కొరకే ప్రవర్తిస్తూ స్వామి 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 అనే మాట నీ లోపల మెదలుతూ నీవు పనిచేస్తే చప్పుడు చేస్తున్న పర. కాబట్టి చప్పుడు ఏమిటి? ఆ భగవన్నామము నీ లోపల సంతతము మెదలాలి, కదలాలి. అట్లా వచ్చేటువంటి ధ్వని చెయ్యాలి. చేస్తూ ఉంటే అది మాకు ఇస్తామనంటే ఏమిటి? నిరంతరము భగవంతుని నామమును స్మరిస్తూ భగవంతుని కొరకు మనోవాక్కాయములను ఉపయోగించుకునే స్థితిని మాకు ప్రసాదిస్తామని నన్ను స్వామి. అరపరై మాయన్ మణి. ఆయన ఎలా? ఆయన నీకు తెలుసునాడు, పరిచయం ఉందాడు మీకు? ఓ రక్తం అయ్యా మాకు తెలుసును. ఎలా ఉంటాడు? శరీరం చూస్తే ఇంద్రనీల మాణిక్యంలా ఉంటుంది, మణివర్ణం అన్నారు. అలాగా బాగుంది, బాగానే చెప్పేశారు, కరెక్టే. ఆయన స్వభావం ఏమైనా మీకు తెలుసునా? ఆయన మాయన్. నీకు తెలుసునా? ద్వారపాలు నీకు తెలుసునా? మాకు తెలియదు. కొన్ని నీకు తెలుసునా? మేము మాకు తెలియదమ్మా. అయితే మాకు తెలియదు.
ఎందుచేత వాడు ఎవడంటే ఏమని చెప్పాలి, ఏమిటో అనాలి, కానీ ఇట్టివాడంటే నీకు తెలియదని అర్థం. కాబట్టి భగవంతుడిని ఎవరైనా చెప్పారు అంటే వారికి తెలియదు అని చెప్పమన్నది ఉపనిషత్తు. ఎవరైనా మాకు పరమాత్మని తెలుసును అంటే వారికి తెలియదు, ఎవరు నాకు తెలియదు అంటే వారికి తెలుసును అని ఉపనిషత్తు చెప్పింది. మనం చెప్పిన మాట కాదు, ఆ మాట చెబుతోంది మన పిల్లలు. మాయన్ అంటే ఎవరికి అర్థము కాని ఆశ్చర్యకరమైన దివ్య తత్వమది. ఆత్మదర్శనము చేసినటువంటి వారు, ఆత్మని గురించి ఉపన్యాసం చేసేవారు, ఆత్మని గురించి విన్నవారు ఎలా వింటారు అని భగవద్గీతలో చెప్పాడు స్వామి. ఎవరైనా చూసామండి మేము ఆత్మతత్వాన్ని, ఎలా ఉంటుందండి అంటాడు. ఏంటా అంటే చెప్పలేను అని అర్థం. మంచి రసాలు మామిడి పండు రసం పీల్చాడు, తిన్నాడు, ఎలా ఉంది అంటాడు, కానీ ఇలా అని చెప్పగలడా? అది నువ్వు పీలిస్తే నీకు తెలియాలి. కాబట్టి ఏమనిస్తే తెలుస్తుంది, అనాలి. కాబట్టి అనిపించేదేదో దాని పేరు ఏం పేరు పెట్టారు మనవారు? ఆశ్చర్యం. అనిపించేది కనుక దాని పేరు ఆశ్చర్యం. ఆశ్చర్యం అంటే అనిపించాలి. అనిపించాలంటే అర్థం ఏంటి? మాటతో చెప్పుటకు వీలు కానిది కావాలి. అటువంటిది ఏమిటిది? ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం. ఆత్మతత్వాన్ని చూసినవాడు, ఏమయ్యా మీరు ఆత్మతత్వ దర్శనం చేశారు, మీరు ఆత్మజ్ఞానులట, మాకు కొంచెం ఆత్మ గురించి చెప్తారా అంటాడు చూసినవాడు. పోని చెప్పినవాడు ఏమిటది అంటే ఆయన అంటే వాడు చెప్తున్నాడు, చెప్పడానికి సిద్ధపడ్డాడు, కూర్చున్నాడు. ఏమిటి సార్ చెప్పండి అంటే మణివಣ್ಣన్ అంటాడు, అంటేనే అంటాడు. మణివಣ್ಣన్ అంటే విగ్రహం చెప్పేశాడు, పై రూపం చెప్పాడు, స్వభావం చెప్పబోయా అంటే ఏమిటో ఆశ్చర్యవత్ వదతి తథైవ చాన్య. వింటాడు, విన్నవాడికి ఏమని చెప్పాడు? వీడైనా ఆశ్చర్యం అని చెప్పాడు. వీడు విన్న తర్వాత ఏమిటంటే మీరు విన్నారు అంటాడు. అవతలికి వెళ్ళి ఏమిటి మీరు విన్నారండి అంటే ఏమిటి చెప్పగలం మనం? ఏమిటి చెప్పారండి వాళ్ళు ఉపన్యాసం అంటే ఏమిటో తెలియదు. ఇక్కడ మాత్రం మా బాగుంటుంది, అవతలికి వెళ్ళిపోతే ఏమిటో. అది భగవతత్వం అంటే. విన్నప్పుడు బాగుండేది, తర్వాత చెప్పడానికి అందండి. కాబట్టి దాని పేరేమిటి? ఆయన ఎవడు? మాయన్. ఆయనకి రూపం ఉందా? ఉంది. ఎలా ఉంటాడు? మణివಣ್ಣన్. ఇంద్రని ఇలా మాణిక్యంలా ఉంటుంది ఆయన దివ్యమంగళ విగ్రహం. నైల్యం ఉంటుంది, నీలిం ఉంటుంది. నీలిమకి ఏమిటి? చిన్న అనంతమైన ఆకాశము, అగాధమైన సముద్రము నీలంగా ఉంటుంది. ఇప్పుడు భగవంతుడు అంటే ఎలాంటి వాడు? అనంతం. అవతల అంతముందే ఆకాశానికి. ఆకాశానికి రంగు లేదండి. అవతల అంతు లేక నీకు నలుపు కనిపిస్తుంది. భగవంతునికి అంతు లేదు కనుక నీలముగా కనిపిస్తున్నాడు. భగవంతుడు అగాధము కనుక సముద్రములా నీలము కనిపిస్తోంది. నీరు నలుపు లేదు, నీరు ఎత్తి తెల్లగా ఉంటుంది కానీ నల్లగా కనిపిస్తుంది. ఎందుచేత? అగాధము కనుక. అగాధము అనంతము అయిన తత్వము భగవతత్వం కనుక. మణివಣ್ಣన్ మాయన్ మణివಣ್ಣన్ నెన్నలే నిన్ననే వాయి నేర్దాన్ మాకు ఇస్తామని చెప్పాడు. ఎక్కడ చెప్పాడండి భగవానుడు? నిన్న భగవద్గీతలో చెప్పాడు కాడు. ఏమని చెప్పాడు? అబ్బాయి నేను దదామి బుద్ధియోగం తం ఏ నమాముపయాంతితే చెప్పాడు. నన్ను పొందాలని నీకుందా అంటే నువ్వేం కష్టపడిపోకు, నేను ఇస్తాను దానికి ఉపాయం. దదామి బుద్ధియోగంతం. భగవంతుణ్ణి మన్ని కాపాడాలంటే ఏమిటి చేస్తాడు? కర్ర పట్టుకొని పశువుల కాపరి దూడల కాపరి వెనక కర్ర పట్టుకొని తిరిగినట్టు తిరగడు. మరి ఏమిటి చేస్తాడు? ఆయనకి బుద్ధి సంయోగం కరోతి. వాడికి ఏ మార్గములో నడిస్తే తనను చేరడానికి తగిన మనస్థితి కలుగుతుందో దానిని వాడికి తోపిస్తాడు. తోపించిన పని చేసేస్తాడు. ఎందుకు చేశాడు? దైవం చేయించాడు. అది వాడికి లోపల ఉండాలి. అది తెలిసిన వాడు ఎవడిచ్చారు ఈ ప్రేతి బుద్ధి? దదామి, నేను ఇస్తాను. ఏ బుద్ధి నీకుంటే మాం ఉపయాంతి, నన్ను పొందుతారు అటువంటి బుద్ధి యోగాన్ని నేనే ఇస్తానన్నాడు స్వామి. కనుక నేను మాకు ఇస్తామన్నాడు. ఏ బుద్ధి? పరయనే బుద్ధి. పరయనే బుద్ధి అంటే మనవి చేశాను. ఆ పర అనేటువంటి వాద్యాన్ని మాకు ఇస్తామన్నాడు ఆ సర్వేశ్వరుడు. నిన్నలే వాయు నేర్దాను కాబట్టి వచ్చాం. ఇదమ్మా అలాంటి విలువైంది. లోపలికి వెళ్ళి మేము తెస్తాం. మీరు లోపలికి వెళ్ళాలంటే పరిశుద్ధంగా ఉండాలి. మీకు నీటైన డ్రెస్సులు లేవు, అందరూ గొల్లవారు. ఈ బట్టలన్నీ మురికి బట్టలు, ఇవన్నీ పాలు పెరుగు వాసనలతో ఉంటుంది. స్వామి అంతఃపురంలో సుగంధిలమైనటువంటి పరిమళభరితమైనటువంటి దివ్యమైనటువంటి అంతఃపురంలోకి వెళ్ళడానికి బాగుండదమ్మా మీకు వెళితే. కాబట్టి మేము పరిశుద్ధమై వచ్చారా? తూయోమాయి వందో, పరిశుద్ధమై వచ్చాము. ఏ పరిశుద్ధి కావాలి భగవంతుని దగ్గరికి వెళ్ళినప్పుడు అంటే స్నానమా? మంచి వస్త్రములు ధరించుట కాదు. స్నానం అంటే విభీషణుడు లంక నుంచి రావణాసుడు సభలోంచి పో అన్నాడు. అనగానే ఏమనిశాడు? వెంటనే ఆకాశం మీదకి ఎగిరిపోయినాడు. ఎగిరిపోయి ఇవతలుడికి వచ్చేశాడు. రామచంద్రుడు అక్కడ తన వారితో ఉన్నాడు. ఆకాశం మీద చూశాడు. అయ్యా రాముడికి నన్ను నివేదించండి అయ్యా. రావణాసురుడి తమ్ముడు విభీషణుడు దుర్వృత్తుడు, సరియైన నడువడి లేనివాడు, రాముడే శరణమని వచ్చాడని నివేదించండి అన్నాడు. సరే వీళ్ళవాడు వద్దన్నారు. మొదట కొంతసేపు డిస్కషన్స్ అయినాయి, క్యాబినెట్ మీటింగ్ పెట్టుకున్నారు. తర్వాత ఆయన వీళ్ళందరితో డిఫర్ అయిపోయి, వాడు మంచివాడైనా సరే చెడ్డవాడైనా సరే నీవాడని అన్నాడు కనుక రావాల్సిందే అన్నాడు ఈయన. వీడేంటి సార్ తెల్లమొహం వేసేశారు పాపం ఆయన అలా చెప్పగానే.
చెప్పేసి ఎస్ సార్ మాకు అలాగే అనిపిస్తుంది, ఆయన మంచివాడిలాగే ఉందని సార్. ఎవడు ఈ సుగ్రీవుడు మొట్టమొదట రావడానికి వీల్లేదు, మరి ఏమిటి అన్ననే వదిలేసిన వాడు నిన్ను వదిలిడా, అన్న దగ్గరికి వెళ్తే అన్నని వదిలేశాడు కదా, ఇంత ఆపదలో ఉండగానే మనం సిద్ధంగా యుద్ధానికి వస్తే అన్నగారిని వదిలేసి వచ్చేసాడు, రేపు మన్నీ వదిలేస్తాడు అలాగే. పోని వాడు ఎవడైతేనే అయితే స్వామి చంపేస్తాడు. నాన్న చంపగలడా? పిశాచాన్ దానవాన్ యక్షాన్ పృథివ్యాంచైవ రాక్షసాన్. ఒక్క రావణాసురుడు లాంటి రాక్షసులు గారు, దానవులు, యక్షులు, పిశాచులు అందరినీ కూడగట్టుకోరు మనం. వచ్చినా సరే అంగుళ్యగ్రేణ తాన్ హన్యాం, గోటి చివరితో వాళ్ళందరినీ నేను చంపేయగలనయ్యా అన్నాడు. అంటే ఈ సుగ్రీవుడు ఇచ్చిన నవ్వు వచ్చింది. పాపం అంత చంపగలిగిన వాడివి ఇంత మాకాళ్ళు పట్టుకొని ఇంత అల్లరిపడి ఇక్కడికి వచ్చి ఈ సముద్రం దాటడానికి ఇంత యుద్ధాలు చేసింది నట్టాలు పడి ఇవాళ వాడు వస్తా అన్యామంటావా ఏంటి, పెద్ద కబుర్లు అన్నట్టు ఉంది వాడి అని కొంచెం ఇలా కళ్ళు ఎగరవేసేట. చూశాడు నాయన, ఇచ్చన్ హరిగణేశ్వర, ఇచ్చన్ నేను అనుకుంటే కోతిరాజా అన్నాడు. కాబట్టి నీకు అర్థం కాదు అది ఎంత అందంగా ఉంటుందో ఆధునికమైన చూడండి, మాటలో అంత అర్థం ఉంటుంది. ఇచ్చన్ నేను సంకల్పిస్తే నేను అనుకుంటే చేయగలను, కానీ నేను అనుకోలేదు రావణాసురుని చంపాలని, వాడిని సంస్కరించాలని నాకు ఉద్దేశం. కాబట్టి వాడు ఎవడు కానీ రాని. కాబట్టి సుగ్రీవా తీసుకురా, వెళుతున్నాడు ముందుకి, మళ్ళీ పిలిచాడు వెనక్కిరా. ఏమని స్వామి ఏమిటి? అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనక్కి పరిగెత్తుకొచ్చి స్వామి వాడు రావణాసురుడండి, విభీషణుడు కాడు, ఊరికే శరణన్నాడు కానీ వాడు మోసం అని పరిగెత్తుకు రాకు. అక్కడ నుంచి వచ్చిన కేక ఎవడి నోట్లోంచి వచ్చిందో ఆ వచ్చిన వాడు రావణాసురుడే కానీ విభీషణుడే కానీ ఆనయ తీసుకొచ్చిమన్నాడు. విభీషణో వా సుగ్రీవ యది వా రావణ స్వయం. ఇది ఈ మాట అనగలిగిన వాడు కనుక ఏమిటి ఇస్తాడైనా? దదామి బుద్ధి యోగం తం, నిన్ననే మాట ఇచ్చాడైనా. ఏమన్నా నేను ఇస్తానయ్యా అన్నాడు కనుక మేము వచ్చాం ఆయన అడగడానికి. అటువంటి స్వభావం గలవాడు ఆయన. మాయన్ మణివಣ್ಣన్ నిన్నలే వాయినందాం తుయోమాయి వందోం, పరిశుద్ధమైతే ఏమిటి పరిశుద్ధి? విభీషణుడుకున్న పరిశుద్ధి, ద్రౌపదీదేవికి ఉన్న పరిశుద్ధి. అదేమిటి వాళ్ళ పరిశుద్ధి ఏమిటి అంటే, ద్రౌపదీదేవి సభలో ఎలా ఉంది? రజస్వలయ్యి ఉన్నది. ఆ రజస్వలయ్యి ఉన్నటువంటి తల్లి గోవింద అంటే పరిగెత్తుకొచ్చి వస్త్రాలు ఇచ్చేశాడా? ఆవిడ భగవంతుని స్మరించొచ్చా? అప్పుడు న్యాయంగా మంత్రం చదవకూడదు, ఏమి చదవకూడదని మన ఇంట్లో అయితే ముట్టుకొనిస్తామా, మాట్లాడిస్తామా? అటువంటి దాంట్లో ఆవిడ వచ్చి సభలో భగవంతుడిని. ఈ అర్జునుడికి యుద్ధభూమిలో మిలిటరీ డ్రెస్లో భగవద్గీత చెప్పేశాడు. ఏ పరిశుద్ధి ఉంది ఆయనకి? మిలిటరీ డ్రెస్లో చెప్తామండి, ఇప్పుడు రమ్మంటే స్నానం చేసి రావయ్యా భగవద్గీత చదువుకుంది కానీ అంటాం. చెప్తామా? చెప్పం. వాడు రాక్షసుడు. వాడు అక్కడి నుంచి వచ్చాడు, సముద్రంలో మునిగి వచ్చాడా? మునుగు లేదు, తిన్నగా అక్కడ నిలబడిపోయినాడు. అయ్యా రక్షించమన్నాడు, రమ్మన్నాడు, వచ్చేసాడు, పాదాలను పడిపోయినాడు. అయ్యో స్వామి రాముని ముట్టుకోకూడదయ్యా, వాడి సముద్రంలో స్నానం చేయమన్నారా? ఎవడైనా అనలేదు. కాబట్టి ఏ శుద్ధి ఉండాలి నీకు? భావశుద్ధిర్విశుద్ధి, హృదయములో ప్రేమ ఉండాలి. ఆ ప్రేమ ఉంటే అది పరిశుద్ధమైనట్టు లెక్క. నీవు పెట్టిన చింతపండు పేడ కానీ, నీవు పెట్టినటువంటి నిప్పు కానీ శుద్ధి కాదయ్యా. పరిపూర్ణమైనటువంటి ప్రేమతో నిండిన మనస్సు పరిశుద్ధమైన మనస్సు కనుక భావశుద్ధి కలిగినటువంటి శుద్ధి ఎలాగైతే విభీషణుడికి ఉన్నదో, ఎలా అర్జునుడికి ఉన్నదో, ఎలా ద్రౌపదికి ఉన్నదో అటువంటి పరిశుద్ధి గలవారు మేము. తు యోమాయి వందో. సరే మరేమో సమాధానం చెప్పలేకపోయినాడు. అయితే ఎందుకు వచ్చారు మీరు? తు ఈలేష, స్వామిని నిద్ర లేపడానికి వచ్చాం. మా బాగుంది, అంతకంటే ప్రమాదం ఇది. స్వామిని వెళ్ళి లోపల పడుకుని వాడిని లేపుతారా? లేపడానికి మన లోపలికి అనుమతించాలా? తప్పమ్మ, అలా లేపకూడదు. లేపడానికి కాదయ్యా, పాడడానికి వచ్చాను. ఆయన్ని చూస్తే ఒకసారి ప్రేమ పొంగినప్పుడు ఉన్న లోపల ఇమడక అది మాటల రూపంలో బయటికి వస్తే స్వామి యొక్క గుణములను సౌందర్యమును వర్ణిస్తూ మేము పాడుతూ ఉంటే ఆ ఆనందం అనుభవించడానికి వచ్చాం. అది మేము పాడుతూ ఉంటే స్వామికి ఆనందం. మా కోసం కాదు ఆ పాట. ఆ పాడే పాట మేము పాడితే స్వామి పొంగిపోతాడు. కాబట్టి పడుకున్న వాడిని ఏమిటి చేయాలి? మనం పాట పాడాలి. దగ్గరికి వెళ్ళి మన పిల్లల్ని ఏమిటి చేస్తాం? పడుకుంటే పాట పాడతాం. అలాగే భగవంతుడి దగ్గరికి ఏం చేయాలి? పాట పాడాలి. పాట పాడడం అంటే పిల్లడి మీద ప్రేమతో తల్లికి సంగీతం రాకపోయినా హాయి హాయి వంకాయ పుల్ల అంటుంది. అలాగే మనం కూడా భగవంతుడి దగ్గర సంగీతం వస్తున్నా ఆలోచించండి. గోవింద కృష్ణ వాసుదేవ మధుసూదన అనండి. ఏంటంటే అయ్యా మీకు ఏమైనా సంగీతం రాదు కదా, ఎందుకు అలా నామాలు చెప్తొస్తున్నారు? ఎవరో వచ్చిన వాళ్ళని చెప్పమనండి అంటే వాళ్ళకి పాపం ప్రేమ లేదు, మనకేమో ప్రేమ ఉంది. మనం అందామంటే సంగీతం రాదు, భయపడక్కర్లేదు అనొచ్చు. కాబట్టి మేము పాడడానికి, పాడడం అంటే సంగీతము కాదు, మనసులో ప్రేమ నిండి ప్రేమ లోపల ఆగక పొంగి బయటికి మాటగా వచ్చినది పాట. అదే మన త్యాగరాజు, అదే మన రామదాసు, వీరందరూ పాడిన వారందరూ అలా పాడినవారు. కాబట్టి పాడడానికి వచ్చాము. ఇది చాలా సంతోషం. అబ్బా ఎంత నిర్మలమైన ప్రేమ వీళ్ళది, వీళ్ళకి మరొక ప్రయోజనమే లేదు. వీరికి ఇక్కడ వచ్చిన తర్వాత మనం ఏమిటి చేస్తాం? దేవుడి దగ్గర వెళ్ళినప్పుడు ఒక పెద్ద లిస్టు పట్టుకో వెళ్తాం. ఈ లిస్టు పట్టుకోవాలి ఆయన దగ్గర పడేస్తాం. ఆయనకి మనం వెళ్ళిన తర్వాత ఏమిటి సుఖం? సరే పారేస్తాడు. ఎంతసేపు కూర్చుంటే క్యూలో విడద్దు, మిగిలిన వాళ్ళు రానివ్వడు. ఇప్పుడు ఎస్ గ్రాంటెడ్ సంతకం పెట్టేసాడు, విడిపోయించాడు. కాబట్టి అలా సంతకం పెట్టగానే వెనక్కి వచ్చి వాడు భగవంతుని నిజమైన ప్రేమ కాదు,
ఒక ప్రయోజనము కోసం. కాబట్టి భగవంతుని దగ్గరికి వేరొక ప్రయోజనము కొరకు వెళ్ళినవాడు కాడు, వేరొక దానిని కోరి వెళ్ళినవాడు కాడు. నీవే కావాలి. నీకేమి సాధనమన్నది? నాకేమి సాధనము లేదు, నీవు తప్ప వేరొకటి నాకు అక్కరలేదు, రెండు ఉండాలి. దీనిని అనన్య భక్తి అంటారు. అటువంటి వారం ఏమని చెప్పారు వారు? తీల చెప్పాడువాన్. కాబట్టి వాయాల్ మున్నం మాత్తాదే స్వామి, నీవు నీ నోటితో వద్దు వద్దనకయ్యా మరి మమ్మల్ని వెళ్ళని. సరే తలుపులు తోసిపడిపోండి అన్నాడు ఆయన, ఎంత తెలివైనవాడు. అయితే అబ్బా మేము వెళ్ళకూడదు, నువ్వు తోయి తలుపులు అన్నాడు. తలుపులు నువ్వు తీయి కానీ మేము తీయడం ఏమిటి అంటే డిగ్నిటీగా డ్రైవర్ తలుపు తీయాలండి, నీ చేతిలో తీసుకోమన్న తలుపు. వాడు వచ్చి తలుపు తీసి మన దిగమన్నారు. సార్ అంటే దిగుతాం. ఇంచేత నీకు చేయలేదంటే కాదు, మనకి దర్జా హోదా. అలాగే కానీ మనకి హోదా కోసం మన పిల్లలు కాదు. మరేమిటి అంటే ఆ తలుపులు చూస్తే ఎలాగున్నాయిట, మాకెంత ప్రేమ ఉందో మాకు 1000 రెట్లు ప్రేమ ఉన్నట్టున్నాయి ఆ తలుపులు చూస్తే. ఇలా దగ్గరగా చేరిపోయి ఈ తలుపుతో హత్తుకుపోయి ఒకదానికి 2 ఉన్నాయా 1 ఉన్నాయా అని తెలియకుండా దగ్గరగా చేరిపోయి నేష నిలై కదవం. నేష అంటే ప్రేమతో, నిలై దగ్గరగా చేరి ఉన్న కదవం తలుపులు. కాబట్టి ఎప్పుడు భగవంతుని పొందటానికి నేను ప్రయత్నము చేస్తాను అని సిద్ధపడకు. భగవంతుని పొందడానికి వాడు ప్రయత్నము చేయాలి, వారి చేత మనకు అనుగ్రహం కలిగించాలి. కాబట్టి ద్వారపాలకుని తలుపు తెరవమని ప్రార్థించు, కానీ వాడు తోసుకెళ్ళిపోమన్నాడు ఇలా తోసుకు వెళ్ళకు, వెళితే స్వామి కనపడ్డు. అందుచేతనైనా ఇది అయితే అలా తలుపులకి అంత ప్రేమ ఉంటుందా అంటే, పూర్వం మన ఆళ్వార్లలో ఒక రాజు క్షత్రియులు ఒక ఆళ్వారు ఉన్నారు, కులశేఖర ఆళ్వారని. ఆయన క్షత్రియ వంశంలో పుట్టారు, తిరువనంతపురానికి రాజు. ఆయన సర్వము దైవపరమే. వారి రాజ్యమంతా వారి మహుర్తోట ఉంటుంది, పాలనమంతా రాజే ప్రభువే చేస్తారు. వీరు ఊరికే వారి దగ్గర మంత్రిలా ఉంటారు, అన్నీ వారికి నివేదిస్తారు, మళ్ళీ ఆర్డర్స్ జారీ చేస్తూ ఉంటారు. అటువంటి ఒక చక్రవర్తి, ఆయన పేరు కులశేఖరుడు. కులం అంటే వారి వంశం, వంశానికి శేఖరం అంటే శిరోభూషణం. ఆయన పేరు అలాంటి పేరు పెట్టారు చూడండి, కులశేఖరుడు ఆయన పేరు. ఆ కులశేఖరుడు అనేటువంటి ఆయన ఒక ప్రబంధం రాశారు ద్రావిడ భాషలో, పెరుమాళ్ తిరుమొഴി అన్నారు. ఆయన వెర్రి ప్రేమను చూసి ఆనాడు భక్తులందరూ ఆయనకు పేరు పెట్టేశారు పెరుమాళ్ళని. దేవుణ్ణి పెరుమాళ్ అంటారు, ఈ వైష్ణవులు పెరుమాళ్ అంటూ ఉంటారు. ఈ వైష్ణవుల భాష ఒక రకమైన భాష. దేవుడు అంటారు వీళ్ళు, దేవుడు అంటే ఉంటారు కొంచెం భయంగా ఉంటుంది, దేవుడు అనం పెరుమాళ్ అంటారు. ఏమిటి పెరుమాళ్ అంటే? పెరుమ్ అంటే పెద్ద, ఆళ్ళు అంటే పురుషుడు, పెద్ద పురుషుడు అంటే పరమ పురుషుడు అన్నమాట. ఈ పరమ పురుషుడు సంస్కృతంలో అంటారు, పెరుమాళ్ అని వీరంటారు. ఆ పెరుమాళ్ అని ఆయనకి పేరు పెట్టారండి. ఎవరికి? పెరుమాళ్. ఈ కులశేఖరుడు అనే రాజుగారికి పెరుమాళ్ అని పేరు. ఏమిటి ఆయన కోరాడు? ఎందుకు అలా పేరు వచ్చింది అంటే, ఆయన తిరువేంకటమడియానంటే మన వెంకటాచలపతిని గురించి ఒక స్తోత్రం రాసి అందులో ఆయన అంటాడు, స్వామి చాలా పాసురాలు, సుమారు 1000 పాసురాలు రాసి అందులో ఒక 10 పాసురాల్లో కోరుతాడు, స్వామి నన్ను అనుగ్రహించవా, నాకు ఒక వరం ఇయ్యవా? ఏమి కావాలయ్యా? నీ కొండ మీద నేను ఉండేలా చెయ్యవా? నీ కొండ మీద నేను ఒక చెట్టుగా ఉండేలా చెయ్యవా? నీ భక్తులందరూ వచ్చి స్నానం చేసి వారి చేతులు కడుక్కుంటే, ఆ ఎంగిలి పడితే, వారి ఉచ్ఛిష్టము పడితే, వారి శరీరము స్పృశిస్తే ఉండేటువంటి ఆ కొలనులో నేను ఒక చేపగా ఉండేలా అనుగ్రహించవా? నేను కొక్కెరగా ఉండేలా అనుగ్రహించవా? నేను ఒక చెట్టై కాదు స్వామి, నేను ఈ బయట ఉండకూడదు, నీ లోపల ఉండాలి. నీ లోపల నీకు అర్చకులు అర్ఘ్యం సమర్పయామి, పాద్యం సమర్పయామి, నీళ్లు తీసినప్పుడు ఇలా పోషిస్తూ ఉంటారు, ఇలా ఉంటుంది, పీక్తానంటారు. అలాగే ఏది ఉచ్ఛిష్టమైనదంతా ఉమ్మేసేటువంటి క్షత్రియుల దగ్గర పక్కన ఉంటాయి పెద్దవి, దాని వారి కదలకూడదు, అక్కడే ఉంచుతూ ఉంటారు. అలాంటి పీక్తాను నేను అవ్వాలి స్వామి. అదైనా పక్కన ఉంటుంది స్వామి, నీ ముఖం కనిపించదు. నీకు మొట్టమొదటి గుమ్మం ఉంటుందే, నీ స్వామి అక్కడ ఏం చేస్తున్నాడు, నీకు వెంకటాచలపతి, ఆయనకి మొదటి గుమ్మం ఉంది. జియ్యర్ స్వామి దానికి యువతలు ఉంటారు, ఆ జియ్యర్ కూడా లోపలికి వెళ్ళరు. ఈ యువతలు ఉండేటువంటి ఆ గుమ్మానికి పేరేమిటి? కులశేఖర పడి అని పేరు దానికి. ఇప్పటికీ అదే అంటారు, కులశేఖర పడి అంటారు. పడి అంటే మెట్టు, మొదటి మెట్టు. ఆ మొదటి మెట్టుకు పేరేమిటి? కులశేఖరుడు అని దానికి పేరు. అది కులశేఖరుల వారు కోరుకున్నారు, నేను ఇది ఇవ్వాలి స్వామి. నీ భక్తులు నా మించి దాటి వెళ్ళాలి, నీ భక్తుల పదధూళి నాపై పడాలి, నీవెప్పుడు అలా నా కంటికి కనపడుతూ ఉండాలి. ఎదరగా నీ దివ్యమైన తిరుముఖ మండలము, నీ దివ్యమైన మందహాసము, నీ అధర ఎర్రదనము స్వామి నాకు కనిపిస్తూ ఉండాలి. అది నాకు కనబడి అక్కడుంటే మరెవడో అడ్డుండరు, నీకు నాకు మధ్యలో నాకు నువ్వు కనిపిస్తూ ఉంటావు. స్వామి నేను పడి అంటే నీ ద్వారముగా అయ్యి నీకు ఎదురుగా పడుకుని ఉండేలా అనుగ్రహించమని ప్రార్థించారు కులశేఖరుడు. అటువంటి మహారాజు ఆయన భక్తికి మూర్తి ఆయనే. అటువంటి కులశేఖరుడు కూడా అలా ఉన్నారు కనుక ఈ తలుపులుగా కూడా ఎవరైనా ప్రార్థించి తలుపులైనారో ఏమిటనయ్యా, మేము తొయ్యమన్నారు ఈ పిల్లలు. అప్పుడు ఆయనే తలుపులు తెరిచి వీరిని లోపలికి వదులుతాడు. రేపు మనం కూడా లోపలికి వెళదాం, పాసులను చదువుతాం.
நாயகனாய் நின்ற நந்தகோபனுடைய கோயில்